is your demand that land requirement is 1 acre. If requirement is half acre, 50 lakhs. Based on this is the budget. This is geometry, minimum 5 capacity. కలెక్ట్ చేస్తున్నాం బకెట్లో. ఒకరు బకెట్ కలెక్ట్ చేస్తే ఇంకోటి తీసుకుని వాడు ట్యాంక్ ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది వై కాంట్ దిస్ పైప్ డైరెక్ట్లీ సమ్ ట్యాంక్ తీసుకొని పోవచ్చు కదా అనిపిస్తుందిగా. దిస్ ఈజ్ ద ఎల్కేజీ స్టెప్ అని ఇంత చేశారంటే మేబీ అనదర్ 5,000 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఫిల్టర్ వేస్తే ఆ వాటర్ కలెక్ట్ చేస్తే దిస్ ఈజ్ సింపుల్ వే ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్. ఇంకా సింపుల్, ఈ సపోజ్ టుడే ఇప్పుడేమైనా రైస్ పడింది అనుకోండి, మీకు టైం లేదు ఫిల్టర్ వేసే కంటే జస్ట్ పుట్ ద వైట్ క్లాత్ టు కలెక్ట్ ద వాటర్. దిస్ ఈస్ సచ్ ఏ క్రిస్టల్ క్లియర్ వాటర్ కంపేర్ టు బ్రాండెడ్ ఆర్ఓస్ ఏమి వస్తుంది కదా, టీవీ డిస్ప్లేలో ఏమేమాలి అంతా చెప్తారు కదా, దానికింత ది బెస్ట్ వాటర్ అని కూడా చెప్తారు. సో మెనీ కేస్ స్టడీస్ ఆర్ దేర్. లేదు వాళ్ళు రైన్ వాటర్ తాగడానికి మొత్తాంతర ఇరిగేషన్ చేస్తారు. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఆర్ దేర్. ఇది మా ఇల్లు, చిన్న ఇల్లు 30/50 చోటా హౌస్ ఇన్ చిత్రదుర్గ. 30/50 హౌస్ ఫస్ట్ నేను బోర్ చేశాను. జస్ట్ 100 ఫీట్లో 6 ఇంచెస్ సీడ్ వచ్చింది. మీరేమంటారో సార్ మీరే జియాలజిస్ట్ కదా, మీకు మాత్రం మంచి పాయింట్ చూపెట్టుకుంటారు, మాకు తక్కువ వీళ్ళు చెప్తారు. అట్లేం లేదు, నేను కూడా ప్రే చేశాను దేవుడికి. పక్కలంతా 500 కొట్టారు, ఆ పక్క 700 కొట్టారు. నేను అట్లీస్ట్ ఒక 400-500 చేయాలి కదా. బోర్ బండి ఆయనకి చెప్పి ఏం చెప్పినా సార్ ఇంత పెద్ద వాట్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంది, చేసేకే కాదు సార్, ఏమరే బెండ్ అవుతుంది, నాకు మీకున్నా పర్లేదు, మీకు 100 ఫీట్ నుంచి చేసేకే కాదు అప్ప నాయన అంటే అనుకొని ఆ బోర్కి రీఛార్జ్ ప్లస్ బిఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా ఇంటి లోపల పెద్ద ట్యాంక్ చేసుకున్నాం. ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ యువర్ బెడ్రూమ్. మీ బెడ్రూమ్ ఎంత పెద్దదో అంత పెద్ద ట్యాంక్ ఇన్సైడ్ ద హౌస్. దట్ ఈస్ 40,000 లీటర్ కెపాసిటీ ఆఫ్ రెయిన్ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్. తిరిగి బయట ఒక ట్యాంక్ ఉంది ఇంటి వెహికల్ పార్కింగ్ ఏరియాలో, దట్ ఈజ్ 12,000 లీటర్స్. సింటెక్స్ 2,000 లీటర్స్. మా ఇంటికి 3 రిసోర్స్ ఉంది. ఒకటే రెయిన్ వాటర్ ప్లస్ బోర్వెల్ ప్లస్ భద్రా వాటర్ వస్తుంది. మాట భద్రా 3 రిసోర్సెస్. ఏం సార్ 3 రిసోర్స్ ఉంది మీ ఇంట్లో, ఎంత జనమంలో ఎంత వాటర్ డిమాండ్ అంటారా? బట్ మా యూసేజ్ ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ 3 ట్యాప్స్ ఉంది. మా ఇంటికి వస్తే మీకు డౌట్ వస్తుంది, ఏం సార్ 3 ట్యాప్లు పెట్టింటారు, యావది యా వాటర్ అంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఫస్ట్ ట్యాప్ ఈజ్ శాంతి సాగర్, దట్ ఈస్ భద్రా వాటర్. ద క్వాలిటీ ఈజ్ 98 ppm భద్రా వాటర్. Second water is rain water, quality is 34 ppm. The third water is borewell water, quality is 1050 ppm. Moodu chuseke crystal clear water, but the quality is differs. That's why మా ఇంట్లో మేము తాగడానికి వంటకంతా రైన్ వాటర్, బాతింగ్ భద్రా వాటర్, ఫ్లషింగ్ అంతా బోర్వెల్ వాటర్. లైక్ దట్ హైదరాబాద్కి కానీ మన ఇంటికి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు లక్షలు ఇన్వెస్టింగ్ lakhs of rupees. బట్ ట్యాంక్ ఎంత అంటే సార్ 5,000 లీటర్స్ బిగ్ ట్యాంక్ అంటారు. 5,000 లీటర్స్ ట్యాంక్ అది. బట్ గో ఇన్ దట్ వే. ఈ మాదిరిగా ట్యాంక్ చేసుకొని మాకు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ట్యాంకర్. మా ఇంట్లో ఆర్ఓ కూడా లేదు. వీఆర్ యూజింగ్ ద రైన్ వాటర్. మీకు డౌట్ కూడా వస్తుంది, సార్ మీరు ఎట్లా తాగుతారో. గో ఫర్ టెస్టింగ్. ఆ శాంపిల్ తీసుకొని మీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే pH 6.5, EC 10, fluoride 0, nitrate 0. No fluoride, nothing. That is best water. Actually, అక్కడ బాటల్ ఉంది. ఆ రైన్ వాటర్ చిత్రదుర్గ నుంచి మా ఇంటి నుంచి రైన్ వాటర్ తెచ్చాను. మా ఇంటి పేరు నేమ్డ్ యాజ్ జలధామ. సార్ ఇదా దట్స్ వై వీఆర్ యాడింగ్ మినరల్స్ యాడ్ చేస్తాం. లైక్ దట్ మా రైన్ వాటర్ తెచ్చాను, మీకు కానుక టేస్ట్ కూడా చూపెడతాను. యా ద క్వాలిటీ ఇష్యూస్ చూడండి. బోర్వెల్ వాటర్ మనం వాటర్కి ఛాలెంజెస్. మీ బ్రాండెడ్ జగ్వర్ ఫిట్టింగ్స్ కానీ ఏదే బ్రాండ్ వేసినా ఎవ్రీ హోటల్ బాత్రూమ్ ఇంట్లో అంత
సేమ్ కాజెస్. వీడు ఒక గురువు గారు మా కర్ణాటకలో ధారవాడలో ఉంటారు. ఈ బ్లైండ్ స్వామీజీ గారు పుట్టేటప్పుడే వాళ్ళు కళ్ళలేరు. ఆ గురుగారు పెద్ద సంస్థాన కట్టారు. అక్కడ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఈస్ నాట్ యూ కాంట్ ఇమాజిన్. టీ చేస్తే టీనే పాలే పుగిలిపోతుంది, అంత ఆడిబుల్. ఆ మఠంలో మేము వాటర్ వాషింగ్ చేసాము. 65,000 కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్. స్వామీజీ గురుగారు నో పంప్, చిన్న పంపులోనే డ్రా చేస్తున్నారు. ఆల్ అవర్ పేషెంట్స్ అందరికీ ఇస్తున్నారు. ద ట్యాంక్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఏ బసవతీర్థ. మా కర్ణాటకలో బసవಣ್ಣ అనేది ఎక్కువ కదా, నేమ్ యాజ్ బసవతీర్థ. ఆ మాదిరిగా గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ ఈయన పేరు శశిధర్ పల్లకి, ఈయన బెంగళూరు. ఈయన పెద్ద డ్రీమ్. ఈయన యాక్చువల్లీ ఇస్రోకి సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో థింగ్స్ అంతా సేల్ చేస్తూ ఉంటాడు. ఇంకో పెద్ద డ్రీమ్ ఉండాలి, నేను బెంగళూరులో మంచి ఇల్లు కట్టాలా, గ్రాండ్ ఉండాలా, ఎక్కువ ఫ్రెండ్ ఉండాలంటే. ఈయన ఇల్ కాస్ట్ ఇస్ 4 crore rupees. అంత పెద్ద ఇల్లు కట్టిండారు. 60 నో బోర్వెల్, నో కావేరీ, నో మెట్రో వాటర్, నథింగ్. ఏం సార్ 4 కోట్లు ఖర్చు పెట్టిండాడు, బోర్ కొట్టలేదంటే ఎట్లా అంటే సీక్రెట్. అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ we built 3 tanks. ట్యాంక్ ఏ, ట్యాంక్ బి, ట్యాంక్ సి. యాక్చువల్లీ నేను నేమ్స్ మాత్రం వేరే పెట్టాను. యాక్చువల్లీ ఆయనకు వాళ్ళ నో పార్ట్ ఇది. ఫస్ట్ ట్యాంక్ నేమ్డ్ యాజ్ రైన్ వాటర్ ట్యాంక్. సెకండ్ ట్యాంక్ ఈజ్ నేమ్డ్ యాజ్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్. థర్డ్ ఈజ్ రీసైకిల్డ్ వాటర్ ట్యాంక్. యాక్చువల్లీ ఆల్ కార్పొరేట్ సిటీస్ ఈ మ్యాండేటరీ మస్ట్ అంట అనుకుంటా, లేదంటే కాంట్ గివ్ ద వాటర్. దీనికి ఆల్మోస్ట్ 6 members ఫ్యామిలీ ఆల్మోస్ట్ 8 years ప్లస్ అయింది. టిల్ టుడే ఆయనకి వెహికల్ వాష్కి రైన్ వాటర్, బ్రషింగ్కి రైన్ వాటర్, బాతింగ్కి రైన్ వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ రైన్ వాటర్. అండ్ సర్వెంట్స్ ఆల్ ఆల్సో ఈజ్ డూయింగ్ ద లగ్జూరియస్ రైన్ వాటర్. లైక్ దట్ మనం ఇట్లా ప్రాజెక్ట్ కాస్ట్ 10 lakhs ఏమో వాళ్ళకి ఖర్చు పడి ఉంటుంది. 4 crore rupees స్పెండ్ చేసారు. 10 lakhs నెగ్లిజిబుల్ కాస్ట్. ఓపెన్ వెల్స్, సో మెనీ నెంబర్ ఆఫ్ ఓపెన్ వెల్స్ కూడా ఉంటుంది. మనం వెల్స్ అంతా మనం ప్రూఫ్ వాటర్ ఫిల్టర్ చేసి వదలచ్చు. మా చిత్రదుర్గ కేస్ స్టడీ రాఘవేంద్ర స్వామి మఠ అని. ఈ మఠానికి నేను కూడా స్వామి డివోటి. ఎప్పుడు పోయినా చిత్రదుర్గ రాయమఠ స్వామి మఠంలో వాటర్ ప్లేసెస్ నేను పోయి వాటర్ హాస్టింగ్ అంతా ఐడియా చేసాము. టిల్ టుడే ఓపెన్ వెల్ వాటర్ అంతా వచ్చింది. సుష్మేంద్ర శ్రీ గురుగారు వచ్చి దానికి గంగా పూజ చేశారు. అప్పటి నుంచి టిల్ టుడే రాయమఠ ఇస్ సేఫ్ ఆఫ్ వాటర్. ఓపెన్ వెల్స్ యాక్చువల్లీ సో మెనీ ప్లేసెస్ మనము ఓపెన్ వెల్ చేసే జాగాలో బోర్ కొడుతున్నాం. బోర్ కొట్టి 80-100 feet కేసింగ్ పైపు చేస్తాం. దట్స్ వై ప్లేన్ కేసింగ్ ఇట్ విల్ చోక్ ద వాటర్. చూడండి, ద కేస్ స్టడీ ఇన్ బీదర్, బాల్కి డిస్ట్రిక్ట్. ఇది గురుగారి మఠము, బసవలింగ పట్టదేవుడు అనే స్వామీజీ గారి మఠంలో 15,000+ స్టూడెంట్స్ ఉంటారు. వాటర్ కేసెస్ వాళ్ళు చాలా పైప్ లైన్ నెంబర్ 1 ఇక్కడ ల్యాండ్ నుంచి ఇక్కడ 1 more పైప్ లైన్, 3rd పైప్ లైన్, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్ ఆర్ దేర్. బట్ వాటర్ కేసెస్ సాల్వ్ కాలేదు. ప్లేస్కి వచ్చి గురుగారు, మేము మేనేజర్, ఇంజనీర్ అంతా ఒక ప్లేస్లో నిలుచుకుంటే గురుజీ గారు ఇక్కడ వెల్ ఓపెన్ వెల్ చేస్తే మీకు వాటర్ వస్తుందని చెప్పారు. చెప్తులు వెనకాల ఇంజనీర్ చూసుకుని నన్ను నగ్గుతూ ఉన్నారు. ఎందుకంటే అదే ప్లేస్లో 1000 feet బోర్లు ఫెయిల్. సేమ్ ప్లేస్లో నేను ఓపెన్ వెల్ వస్తుంటే మీరు కూడా ఎవరు నమ్మరు. మా పరిస్థితుల్లో గురుగారికి 50% దేవరాజరెడ్డి తరఫే ఫెయిత్ అంతా పోయింది. లాస్ట్కి లంచ్ చేసుకున్నాము. నేను కంటిన్యూ చేశాను. గురుజీ గారు డెఫినెట్గా వాటర్ వస్తుంది, వెల్ చేయండి. యాక్చువల్గా బోర్ రీఛార్జ్ చేసే ప్లేస్ తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని మేము ప్లాన్ చేసాం. కానీ సైమల్టేనియస్ గా ఈ రోజు 2 places బోర్ రీఛార్జ్ జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ కి ఆ ప్రోగ్రామ్ కి క్లాష్ రాకుండా ఇక్కడ సార్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయారు. కానీ అక్కడ ఒక చోట షూట్ అవుతూ ఉంది. తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు. ముఖ్యంగా మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా గత సంవత్సర కాలంగా వెంటబడుతుంటే ఇప్పటికి అవకాశం ఇచ్చారు. ముందు కూడా వారి టైంని వీలు చూసుకొని మనకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ రోజు వచ్చినందుకు దేవరాజ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు జల ప్రతిజ్ఞ చేద్దాం. చేయిస్తారు కర్ణాకర్ రెడ్డి గారు. జల ప్రతిజ్ఞ. నేను నీటిని సంరక్షిస్తానని, పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జలనిధిని అత్యంత విలువైన తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విఘ్నత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడడంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే, దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే. జై హింద్.